100 డేస్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ప్రోగ్రాంలో డే 23. ఈ రోజు కాన్సెప్ట్ వచ్చేసరికి మన ఆన్లైన్ పేమెంట్స్ రిలేటెడ్. ఇది జనరల్గా మనం ఆన్లైన్ పేమెంట్స్ చేసేటప్పుడు ఏమవుతుందని అంటే మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత కార్డ్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్లో సేవ్ దీస్ కార్డ్ డీటెయిల్స్ అని ఒక టిక్ మార్క్ ఉంటుంది అనమాట. జనరల్గా ప్రతిసారి ఎందుకు ఎంటర్ చేయడం అని చెప్పేసి ఈ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఆ టిక్ మార్క్ పెడతాం. అలా పెడితే ఏమవుతుందని అంటే ఈ డేటా మొత్తం వెళ్ళి వాడి దగ్గర స్టోర్ అవుతుంది. ఒక క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ డీటెయిల్స్ ఒక వెబ్ అప్లికేషన్ స్టోర్ చేయాలి అంటే దానికి PCI DSS అనే స్టాండర్డ్స్ క్వాలిఫై అయి ఉండాలి. ఆ PCI DSS అనే స్టాండర్డ్స్ ఫాలో అయితేనే ఈ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ డీటెయిల్స్ ఆ అప్లికేషన్ స్టోర్ చేసే రైట్స్ దానికి ఉంటాయి. ఇవి ఇంటర్నేషనల్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ అనమాట. అందుకు మీరు ఈసారి ఏదైనా సరే ఆన్లైన్ అప్లికేషన్లో పేమెంట్ చేస్తున్నారనేటప్పుడు మీ కార్డు డీటెయిల్స్ సేవ్ చేయాలంటే PCI DSS అనే లోగో ఆ అప్లికేషన్లో బాటంలో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ ఉంటేనే మీ కార్డ్ డీటెయిల్స్ సేవ్ ఆప్షన్ అలౌ చేయండి, లేకపోతే సేవ్ ఆప్షన్ అలౌ చేయొద్దు. ఎందుకని అంటే మోస్ట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ పేమెంట్స్ ఏంటంటే OTPs రావు. CVV ఎంటర్ చేసిన తర్వాత మనకి ఆటో డెబిట్ అయిపోతాయి అనమాట. అందుకు మీ కార్డ్ డీటెయిల్స్ పర్చేస్ చేసేటప్పుడు సేవ్ చేసేటప్పుడు PCI DSS స్టాండర్డ్స్ ఉన్న అప్లికేషన్స్లో మాత్రమే కార్డ్ డీటెయిల్స్కి సేవ్ చేయడానికి ఆథరైజ్ చేయండి, లేదంటే ఆథరైజ్ చేయొద్దు. ఓకేనా? థ్యాంక్ యూ.